హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఇవాళ నేను చేయబోయే వంట ఏంటో తెలుసా? మా గుంటూరులో ఫేమస్ అయిన గోంగూరతో నేను కర్రీ చేయబోతున్నానండి. ఆ గోంగూర గుంటూరులో బాగా ఫేమస్ అనమాట. ఆ గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకుంటారు. ఇవాళ నేను చేయబోయే వెరైటీ ఏంటంటే గోంగూరలో పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేస్తామండి. మా స్టైల్ ఎలా చేస్తామో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒక్కసారి మా కర్రీని కూడా మీరు చేయాలని చాలా ఇంట్రెస్ట్తో నేను కూడా ఎదురు చూస్తున్నాను. నాకు మంచి మంచి కామెంట్స్ రావాలని. అయితే ఆ కర్రీని ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. అయితే గోంగూర పచ్చిపప్పుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే గోంగూర, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని మనం. అది ఎలా అంటే మనం తయారు చేసుకుందాం, చూద్దాం రండి. పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ఒక 2 తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకుందాం, పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీని. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఈ కర్రీ. ఇలా పొడవుగా కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు. ఆల్రెడీ నేను వీటన్నిటిని కడిగి పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, గోంగూర వీటన్నిటిని కడిగి పెట్టుకున్నాను. తర్వాత టమాటాలను తీసుకుంటున్నానండి. ఒక 5 టమాటాలను తీసుకుంటున్నాను నేను. వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. వీటిని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను. కరివేపాకు వేసుకుంటున్నానండి. దీనిలో ఇప్పుడు మనము టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాము. తర్వాత కరివేపాకు వేసుకున్నాము. వీటన్నిటిని నేను శుభ్రం చేసి పెట్టుకున్నానండి, నీళ్ళలో కడుక్కున్నాను. తర్వాత పచ్చిపప్పు అండి, నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం కూర వండుకునే గంట ముందు నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టి ఈ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాను ఈ పచ్చిపప్పును కూడా. నెక్స్ట్ దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెమే వాడతాను, చిన్న స్పూన్ కాబట్టి దీంతో 2 స్పూన్లు వేసాను. తర్వాత కారపొడి యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వాడుతున్నాను. కొంచెం చింతపండు వేసుకుందామండి. కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని నేను ఎందుకు వేస్తానంటే పులుపు తక్కువ ఉంటుందేమోనని వేస్తాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ గోంగూరలో ఆయిల్ ఎక్కువ ఉంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను ఆయిల్ కాస్త ఎక్కువే వేస్తాను. సుమారు మీకు సరిపడా అంతా వేసుకోండి. నేనైతే ఒక పెద్ద స్పూన్స్ ఒక 3 స్పూన్స్ వాడుతున్నానండి. గోంగూర కడిగి పెట్టుకున్నానండి. ఈ గోంగూరను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకేం లేదండి, డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవడమే. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. నేను చిన్న కట్టలని 2 కట్టలు తీసుకున్నానండి గోంగూర. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ. దీన్ని స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకుందాము.
దీని ఇది అయిపోయాక నేను చూపిస్తాను. దీన్ని తాలింపు వేసుకోవాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో కాంబినేషన్గా మేము ఆమ్లెట్ వేసుకుంటామండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక ఈ కర్రీని స్టవ్ మీద పెట్టుకున్నామండి. తర్వాత దీని మీద ప్లేట్ గోంగూర 15 నిమిషాలు ఉడికితే చాలండి. త్వరగా గోంగూర మగ్గిపోతుంది అనమాట. పచ్చిపప్పు కూడా ఆల్రెడీ త్వరగా నానిపోయి ఉన్నాయి కదా, అది కూడా త్వరగానే ఉడికిపోతుంది. పచ్చిపప్పు ఉడకాలి కదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇట్లా యాడ్ చేసుకున్నాము, సరిపోతాయండి. ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. గోంగూరలో కూడా వాటర్ వస్తాయి కదండి. రెడీ అయిపోయిందండి. ప్లేట్ తీసుకొని చూసుకుందాం ఒకసారి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. చాలండి, పావు గంట సేపు ఉడికితే చాలన్నమాట. చూసారా, మనం గ్లాస్ వాటర్ వేసాం కదా, ఇది ఇలా లూజ్గా ఉంది. దీన్ని కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీన్ని ఇట్లా పప్పు గుత్తి మెతుకుదామండి. టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇట్లా కలిసిపోయేలాగా. ఆంధ్ర ఫేమస్ గోంగూర అండి, మంచి స్మెల్ వస్తుంది. గుంటూరు స్పెషల్ అండి ఇది. మా గుంటూరుకి వస్తే ఎవరైనా గోంగూర కొనుక్కొని వెళ్ళాల్సిందేనండి, అంత టేస్ట్గా ఉంటుంది అంటారు. సాల్ట్ వేసుకుందామండి. సరిపడా వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కాస్త సాల్ట్ ఎక్కువే పడుద్ది. వేసుకొని కలుపుకుందాం. అయిపోయిందండి, ఇంతే సింపుల్ అనమాట. గోంగూర పచ్చిశనగపప్పు కూర. దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఇంకా రెడీ అయిపోయినట్లే. తాలింపులు వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలండి, ఎండుమిర్చి వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందాం అండి. జీలకర్ర చాలా బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ ఇంకా యాడ్ అయింది అనమాట. కరివేపాకు వేస్తున్నామండి. తాలింపు ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి గుంటూరు స్పెషల్ ఆంధ్రామాత గోంగూర. దీన్ని వేడివేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మేమైతే మా స్టైల్లో ఇలా చేసుకుంటామండి. మా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.